ఎంతో కాలం క్రితం ఒక గొప్ప కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఇస్సాకు ఉండేవాడు. ఇస్సాకు తండ్రి అబ్రాహాము. దేవుడు అబ్రాహాముకు ఒక గొప్ప వాగ్దానం చేశాడు. నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాలంతో ఎక్కువగా ఉంటుంది అని. ఇస్సాకుకు రెబెక్కా అనే భార్య ఉండేది. వారికి 2 కుమారులు పుట్టారు. ఒకరి పేరు ఏశావు, మరొకరి పేరు యాకోబు. ఏశావు అడవుల్లో వేటాడటం ఇష్టపడేవాడు. కాని యాకోబు ఇంట్లో ప్రశాంతంగా ఉండేవాడు. కాలం గడిచింది. ఒకరోజు యాకోబు తన తండ్రి ఆశీర్వాదాన్ని పొంది, తర్వాత యాకోబు పెద్దవాడై కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. యాకోబుకు చాలామంది కుమారులు పుట్టారు. వారిలో ఒక ప్రత్యేకమైన కుమారుడు ఉన్నాడు. అతని పేరు యోసేపు. యోసేపు చాలా మంచివాడు, వినయంగా ఉండేవాడు. తన తండ్రి మాట వినేవాడు. అందుకే యాకోబు యోసేపును చాలా ప్రేమించేవాడు. తన ప్రేమకు గుర్తుగా యోసేపుకు ఒక అందమైన రంగురంగుల అంగీ ఇచ్చాడు. అది చూసిన యోసేపు అన్నలు అసూయపడటం మొదలుపెట్టారు. ఒకరోజు యోసేపుకు ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. ఆ కలలో తన అన్నలంతా తన ముందు వంగినట్లు కనిపించింది. యోసేపు ఆనందంగా, అన్నలారా, నాకు ఒక విచిత్రమైన కల వచ్చింది. మీరు అందరూ నా ముందు వంగినట్లు కనిపించింది. అది విన్న అన్నలకు మరింత కోపం వచ్చింది. అన్నలు కోపంగా, ఏంటి, నువ్వా మమ్మల్ని పాలించేది? అసలు అది ఎప్పటికీ జరగదు. అలా రోజులు గడిచాయి. ఒకరోజు యాకోబు యోసేపును తన అన్నలు క్షేమంగా ఉన్నారో చూడమని పంపించాడు. యోసేపు తన అన్నలను వెతుక్కుంటూ చాలా దూరం నడిచాడు. చివరకు వాళ్లను పొలాల్లో చూశాడు. యోసేపు దగ్గరకు వచ్చాడు. తర్వాత యోసేపును ఒక లోతైన బావిలో పడేశారు. యోసేపు ఏడుస్తూ, అన్నలారా, దయచేసి నన్ను బయటికి తీయండి అని అన్నాడు. కాని వాళ్లు వినలేదు. కొంతసేపటి తర్వాత అక్కడికి కొంతమంది వ్యాపారులు ఒంటెలతో వెళ్తున్నారు. యోదా అన్న, ఇతన్ని చంపడమెందుకు? ఈ వ్యాపారులకి అమ్మేద్దాం అని అన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. వాళ్ళు యోసేపును 20 వెండి నాణెలకి అమ్మేశారు. యోసేపు చాలా బాధపడ్డాడు. కాని దేవుడు అతనితో ఉన్నాడు. వ్యాపారులు యోసేపును చాలా దూరంగా ఉన్న ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు. అక్కడ పోతీఫరు అనే రాజు అధికారికి యోసేపును బానిసగా అమ్మేశారు. యోసేపు ఒంటరిగా ఉన్నాడు. తన కుటుంబం దూరమైంది. కాని ఒక విషయం మాత్రం మారలేదు. దేవుడు యోసేపుతో ఉన్నాడు. యోసేపు చాలా నిజాయితీగా పనిచేసేవాడు. అతను ఏ పని చేసినా బాగా చేసేవాడు. పోతీఫరు సంతోషంగా, యోసేపు, నువ్వు చాలా మంచివాడివి. నా ఇంటి పనులన్నీ నీకు అప్పగిస్తున్నాను. అలా యోసేపు అందరి నమ్మకాన్ని సంపాదించాడు. కాని ఒకరోజు యోసేపుకు పెద్ద కష్టం వచ్చింది. పోతీఫరు భార్య యోసేపుపై అబద్ధం చెప్పింది. పోతీఫరు కోపంతో యోసేపును చెరసాలలో వేయించాడు. యోసేపు, ప్రభువా, నేను ఒంటరిగా ఉన్నాను, కాని నువ్వు నాతో ఉన్నావని నాకు తెలుసు అని ప్రార్థించాడు. దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. జైలులో కూడా అతనికి కృప చూపించాడు. ఒకరోజు రాజు సేవకులకు విచిత్రమైన కలలు వచ్చాయి. ఆ కలల అర్థం ఎవరికీ తెల్లేదు. కాని దేవుడు యోసేపుకు జ్ఞానమిచ్చాడు. ఒకరోజు ఈజిప్టు రాజు ఫరోకు ఒక విచిత్రమైన కల వచ్చింది. కాని ఆ కలల అర్థం ఎవరికీ తెల్లేదు. రాజు చాలా ఆందోళన చెందాడు. ఫరో రాజు ఆందోళనగా, ఈ కల అర్థం ఎవరికైనా తెలుసా అని అడిగాడు. అప్పుడు రాజు దగ్గర పనిచేసే ఒక సేవకుడు యోసేపు గురించి గుర్తు చేసుకున్నాడు. సేవకుడు, మహారాజా, జైలులో యోసేపు అనే ఒక యువకుడు ఉన్నాడు. అతను కలల అర్థం చెప్పగలడు అని చెప్పాడు. వెంటనే రాజు యోసేపును పిలిపించాడు. యోసేపు రాజు ముందు వినయంగా నిలబడ్డాడు. రాజు తన కల గురించి చెప్పాడు. ఫరో కల్లో మొదట 7 బలమైన ఆవులు కనిపించాయి. తరువాత 7 బలహీనమైన సన్నని ఆవులు వచ్చి ఆ బలమైన ఆవులను తినేశాయి. మరో కల్లో 7 మంచి ధాన్యపు కంకులు కనిపించాయి. తరువాత 7 ఎండిపోయిన కంకులు వచ్చి వాటిని నాశనం చేశాయి. అప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో యోసేపు ఆ కల అర్థం చెప్పాడు. యోసేపు చెప్పినది ఏమిటంటే, వచ్చే 7 సంవత్సరాలు దేశంలో చాలా ఆహారముంటుంది. కాని
ఆ తరువాత 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. అందుకే మంచి సంవత్సరాల్లో ధాన్యం దాచుకోవాలని చెప్పాడు. ఫరో రాజు యోసేపు తెలివిని చూసి ఆశ్చర్యపోయాడు. దేవుడు అతనితో ఉన్నాడని అర్థం చేసుకున్నాడు. అప్పుడు రాజు యోసేపును ఈజిప్టు దేశానికి పెద్ద అధికారిగా చేశాడు. రాజు తరువాత అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా యోసేపు మారిపోయాడు. యోసేపు దేవుని జ్ఞానంతో దేశమంతా ధాన్యం దాచించాడు. కొన్ని సంవత్సరాల తరువాత నిజంగానే కరువు వచ్చింది. చాలా దేశాల్లో ఆహారం లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాని ఈజిప్టులో మాత్రం ఆహారముంది. ఒకరోజు దూరదేశం నుండి కొంతమంది ఆహారం కోసం ఈజిప్ట్కు వచ్చారు. వాళ్ళు యోసేపు అన్నలే, కాని వాళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు యోసేపు చాలా గొప్ప అధికారిగా మారిపోయాడు. యోసేపు తన పన్నలను చూసిన వెంటనే గుర్తుపట్టాడు. కాని అతని అన్నల మాత్రం యోసేపును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే చిన్నప్పుడు ఉన్న యోసేపు ఇప్పుడు ఒక గొప్ప అధికారిగా మారిపోయాడు. యోసేపు మనసులో చాలా భావాలు వచ్చాయి. తన్నను బావిలో పడేసిన రోజులు, తన్నను అమ్మేసిన సంఘటన ఆల్ గుర్తుకు వచ్చాయి. కాని అతను కోపపడలేదు. యోసేపు తన అన్నలు మారిపోయారా లేదా అని తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే కొంతకాలం వాళ్లను పరీక్షించాడు. కొన్ని రోజుల తర్వాత యోసేపు తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. అతను తన సేవకులందరినీ బయటికి పంపించాడు. తర్వాత తన అన్నల ముందు నిలబడి ఒక గొప్ప నిజం చెప్పాడు. నేనే మీ తమ్ముడు యోసేపును. అది విన్న అన్నలో చాలా భయపడ్డారు. ఇప్పుడు యోసేపు మనపై కోపపడతాడేమో అని అనుకున్నారు. కాని యోసేపు వాళ్లతో ప్రేమగా మాట్లాడాడు. భయపడకండి, మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుడే నన్ను ముందుగా పంపించాడు ఎంతోమంది ప్రాణాలను కాపాడటానికి. యోసేపు తన అన్నలను క్షమించాడు. వారిని ప్రేమగా చూసుకున్నాడు. తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును కూడా ఈజిప్టుకు తీసుకురమ్మని చెప్పాడు. కుటుంబమంతా మళ్లీ ఒక్కటైంది. యాకోబు తన కుమారుడు యోసేపును మళ్లీ చూసి చాలా ఆనందించాడు. యోసేపు జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి. అన్నలు ద్వేషించారు, బానిసగా అమ్మేశారు, జైలుకి వెళ్లాడు. కాని ఒక విషయం మాత్రం ఎప్పుడూ మారలేదు. దేవుడు యోసేపుతోనే ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. మనుషులు మనల్ని వదిలేసినా యేసయ్య మాత్రం ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టడు. మరియు గుర్తుంచుకోండి, క్షమించడం బలహీనత కాదు, అది యేసు నేర్పిన గొప్ప ప్రేమ.